నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విద్యాసాగర్ గారికి హార్దిక శుభాకాంక్షలు. బార్ అసోసియేషన్ బోధన్ కోర్ట్ న్యాయవాదుల సమక్షంలో ఎలక్షన్ ఆఫీసర్ నందకుమార్ మరియు సీనియర్ న్యాయవాదులు అందరి సమక్షంలో ఎలక్షన్స్ నిర్వహించడం జరిగిందని ప్రెసిడెంట్ బి రాములు, వైస్ ప్రెసిడెంట్ విఆర్ దేశాయ్, జనరల్ సెక్రటరీ విద్యాసాగర్, సెక్రటరీ సయ్యద్ అఫ్రోజ్ పాషా, స్పోర్ట్స్ కోచ్ సమ్మాయ్, లైబ్రరీ సెక్రటరీ అఫ్రుద్దీన్, ట్రెజరీ సెక్రటరీగా ఎస్ఎస్ కోటేశ్వరరావు ఎనామినేషన్ చైర్మన్గా ఎన్నుకున్నారన్నారు. సెక్రటరీగా సయ్యద్ అఫ్సర్ పాషా గారు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా డాక్టర్ పి సామయ్య గారు, లైబ్రరీ సెక్రటరీగా సయ్యద్ ఆరిఫుద్దీన్ గారు, ట్రెజరర్గా ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు గారు యునానిమస్గా గెలుపొందారు. మరి ఇదే విధంగా సీనియర్ న్యాయవాదులు ఈసీ మెంబర్లుగా యునానిమస్గా ఎన్నికయ్యారు. వారిలో సీనియర్ న్యాయవాది టి నరసింహారెడ్డి గారు, బి సంగం గారు, ఎం శ్రీనివాసరావు గారు, మొహమ్మద్ గౌసోద్దీన్, మధు తోమర్ గారు, మొహమ్మద్ ఆబిద్ అహ్మద్ గారు, షేక్ మోసిన్ గారు, అనిల్ కుమార్ డిఎస్ గారు, రాహుల్ పి గారు, ఇంద్రకరణ్ పి గారు, గంగాధర్ గౌడ్ ఎస్ గారు, రాఘవేందర్ ఎల్బి గారు యునానిమస్గా ఈసీ మెంబర్స్గా ఎన్నిక కావడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికైనటువంటి వారికి రేపటి నుంచి వారు ఛార్జ్ తీసుకుంటారు. ఈ రోజున మరి ఎలక్షన్ ఖతంగా ముగిసింది. విజయులందరినీ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతటితో ఈ ఎలక్షన్ సమాప్తమైందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాము.